ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ విషపూరితమైన స్థాయికి చేరుకుంది. రీసెంట్గా దివాళీ పండగ, వింటర్ రావటం, చుట్టుపక్కల రాష్ట్రాల్లో స్టబుల్ బర్నింగ్ బాగా పెరిగిపోవటం, వెహికులర్ పొల్యూషన్, ఇవన్నీ ఒకదానికి ఒకటి తోడయి ఢిల్లీలో పొల్యూషన్ లెవెల్స్ విపరీతంగా పెరిగాయి. దీన్ని తగ్గించడానికి అంటే ముందు ఈ మెనేస్ని మనం కంప్లీట్గా కాకపోయినా కొంతన కంట్రోల్ చేయడానికి గ్రాప్ స్టేజ్ 4 గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఢిల్లీ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసింది. దీనిలో చాలా స్ట్రింజెంట్ మెజర్స్ ఉంటాయి. ముఖ్యంగా చాలా చిన్న పిల్లలకి స్కూల్స్కి హాలిడే ఇచ్చేసి వాళ్ళకి వర్చువల్గా క్లాసెస్ పెట్టడం, ముఖ్యంగా వెహికులర్ పొల్యూషన్, పీపుల్ మూవ్మెంట్ తగ్గించడం, దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చాలామందికి అవసరమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వటం, ఇట్లా చాలా అంశాల్లో ఢిల్లీ ఇప్పుడు స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకుంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి లీడర్ మనీష్ సిసోడియా క్లైమేట్ ఎమర్జెన్సీ ప్రకటించాలి, పొల్యూషన్కి సంబంధించి ఎమర్జెన్సీ ప్రకటించాలని చెప్పి కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారనమాట. ఢిల్లీకి సంబంధించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా సెవియర్ ప్లస్ కేటగిరీ చూపిస్తుంది అనమాట. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఆ వాల్యూస్ చూస్తే కనుక ఇండెక్స్లో ఇచ్చిన వాల్యూస్ వర్స్ట్ సెవియర్ కన్నా దాటిపోయాయి అనమాట. పూర్, వెరీ పూర్, వర్స్ట్, సెవియర్ ఇవన్నీ దాటిపోయి వాల్యూస్ చూపిస్తున్నాయి ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ మనం గమనిస్తే కనుక. ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే ఓల్డ్ వెహికల్స్, పాత వాహనాలు ఉన్నాయో, ఎక్కువగా ఉద్గారాలు అంటే ఎమిషన్స్ ఎక్కువ చేస్తాయో ఆ వెహికల్స్ మీద రెస్ట్రిక్షన్స్ బాగా పెంచేసింది జిఆర్ఏపీ స్టేజ్ 4 కింద. ఢిల్లీకి సంబంధించి వెహికులర్ పొల్యూషన్ అనేది అక్కడ పొల్యూషన్ లెవెల్స్లో దాదాపు 15% కంట్రిబ్యూట్ చేస్తాయి. చుట్టుపక్కల రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, యూపీ ఇక్కడ నుంచి వచ్చే స్టబుల్ బర్నింగ్ దాదాపు 20% కంట్రిబ్యూట్ చేస్తాయి. ముఖ్యంగా స్టబుల్ బర్నింగ్లో PM2.5 అనేది చాలా డేంజరస్ పొల్యూటెంట్ అనమాట. ఢిల్లీలో PM2.5 ఇతర పొల్యూటెంట్స్ వింటర్లో ఎక్కువ ట్రాప్ అయిపోతాయి. ఎందుకంటే అక్కడ ఫాగ్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ PM2.5 అనేది ఎక్కువ అక్కడ కిందకి ప్రజలకి హాని కలిగిస్తూ ట్రాప్ అయిపోయి ఉంటుంది అనమాట. ఈ గ్రాప్ 4 కింద గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద కన్స్ట్రక్షన్స్, ఇతరత్ర యాక్టివిటీస్ బ్యాన్ చేయటం, రోడ్ కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఆపేయటం టెంపరీగా, ఇలాంటివన్నీ కూడా గ్రాప్ 4 కింద చేస్తూ ఉంటారు. ఢిల్లీలో ఇదే టైంలో ఈ స్మాగ్ ఎక్కువైపోయి దానిలో పొల్యూషన్ కలిసి ఇదంతా పూర్ విజిబిలిటీ ఎక్కువైపోతుంది. అంటే ఫ్లైట్స్ కానీ ఇవన్నీ కూడా, ట్రైన్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా డిలే అవుతున్నాయి, లేకపోతే ఆగిపోతున్నాయి. ఇది కూడా ఒక ప్రధాన సమస్యగా ఢిల్లీలో తయారైంది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఈరోజు ఢిల్లీ మరియు నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా GRAP గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టెప్ 4ని ఖచ్చితంగా స్టేజ్ 4ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయాలని, ఈరోజు నుంచి ఎటువంటి వయలేషన్స్ లేకుండా GRAP స్టేజ్ 4ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు అందరికీ డైరెక్షన్ ఇచ్చింది. ముఖ్యంగా ఢిల్లీలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సెవియర్ ప్లస్ సూచిక చూపించడంతో సుప్రీంకోర్టు ఇమీడియట్గా యాక్షన్లోకి దిగింది. GRAP గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది 2017 నుంచి ఫాలో అవుతున్న యాంటీ పొల్యూషన్ మెజర్స్ అనమాట. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీని బట్టి, పరిస్థితిని బట్టి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఇలా ఏ విధంగా ఎయిర్ క్వాలిటీని కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవాలనే విధానంలో ఈ విధానం తీసుకొచ్చారు 2017లో.